తమిళనాడులో బీజేపీ నేతల్ని ఒక్కొక్కరుగా లేపేస్తున్నారు. మొన్న మదురైకి చెందినటువంటి ఒక మహిళా నేతని చంపేశారు. నిన్నేమొచ్చేసి ఒక బీజేపీ కార్యకర్తని చంపేశారు. అది కూడా ఒక పక్కా ప్లాన్ తో చంపేశారు. బీజేపీకి చెందిన సతీష్ అనే వ్యక్తి శివగంగ వారాంతపు సంతలో మెకానిక్ గా పనిచేస్తున్నాడు అనమాట. అతనికి ఒక షాప్ కూడా ఉంది. ఆ షాపు గురువారం రాత్రి కట్టేసి మద్యం దుకాణానికి వెళ్లి మద్యం కొనుక్కొని తన స్నేహితులతో తాగుతున్నాడు. ఈలోగా డప్పు వాయించేటటువంటి బృందం వారు వచ్చి అక్కడే మద్యం తాగారు వాళ్ళతో కలిసి. ఈ డప్పు వాయించేటటువంటి బృందం వారు సతీష్ ఫ్రెండ్స్ ఇద్దరికి మద్యం ఎక్కువైపోయి ఒకరికి ఒకరు గొడవలయ్యారు. గొడవలు ఆడుకుంటుంటే ఈ డప్పు వాయించినటువంటి బృందం వారు సతీష్ ఫ్రెండ్స్ మీద దాడి చేసి సతీష్ ఏమొచ్చేసి అడ్డగించినటువంటి సతీష్ ని ప్లాన్ ప్రకారం చంపేశారు అక్కడికక్కడే. అంటే ఈ గొడవ కావాలనే చేసి అలాగా సతీష్ ని అందులో దింపేసి సతీష్ ని చంపేశారు అక్కడ. ఇప్పుడు బీజేపీ ఏమొచ్చేసి ఇది కావాలని చంపుతున్నారంటూ ఆరోపిస్తుంది. అయితే దీని గురించి ఇప్పుడు పోలీసులు అయితే ఎంక్వైరీ చేశారు. ఇరు వర్గాల వారిని పోలీస్ స్టేషన్ లో పెట్టారు. మొన్నేమొచ్చేసి మదురైకి చెందినటువంటి ఒక మహిళా నేతను చంపేశారు. అంతకుముందు కూడా బీజేపీకి చెందినటువంటి ఒక కార్యకర్తని అక్కడ కన్యాకుమారి దగ్గర చంపేశారు. ఇలా వరుసగా బీజేపీ కార్యకర్తలు బీజేపీ నేతలు మాత్రమే చనిపోతున్నారు. అంటే డిఎంకే కేంద్ర ప్రభుత్వాన్ని ఏమీ చేయలేక ఇలాంటి విధాలుగా చేసి కూడా ఒక కక్ష సాధింపు చర్యలు చేస్తుంది.